హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్. సో ఇవాళ నేను ఒక మంచి హోమ్ టూర్ చూపించబోతున్నాను. సో ఎవరి హోమ్ టూరా అనుకుంటున్నారు కదా, ఒక్కసారి వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి ఎవరు డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళ హోమ్ టూరే. సిల్లీగా చెప్తున్నాను కదా, వద్దులేండి అంత వెయిట్ చేయించను. మన మీర్ గారు, సినిమాటోగ్రఫర్ మీర్ గారి హోమ్ టూర్ చేసి చూపించబోతున్నాను. సో ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేయండి, రండి. సో డోర్ నాక్ చేశాను. హలో మేడం, హౌ ఆర్ యూ? నైస్ మీటింగ్ యూ. సో థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ మీ ఇల్లు చూపించాలి నాకు. ఎందుకంటే నేను స్పెషల్గా మీర్ గారి హోమ్ టూర్ అంటే ఎందుకు చేయాలి అనుకున్నాను అని అంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండ్ అలాగే మీర్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని స్పెషల్ థింగ్స్ నేను మీ ఇంట్లో చూశాను. ఓకే. సో నాకు బాగా నచ్చాయి, ఆడియన్స్కి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో తప్పకుండా మీరు ఓపిక్గా నా కోసం అవి చూపించాలి మరి. ఓకేనా? సో మీర్ గారు ఎక్కడున్నారు, నందుల గురించి చెప్పాలి. సో మీర్ గారిని తీసుకొచ్చేలోపు ఒక్కసారి మీరు ఇల్లంతా అలా చూసేయండి. సో నమస్తే సార్, చాలా రోజులైంది మళ్ళీ కలిసి మిమ్మల్ని. సో అప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇంటర్వ్యూలో, ఎన్ని నందులు వచ్చేసారు, దాదాపు 21 నందుల వరకు వచ్చుంటాయి కదా అని చెప్పేసి. సో ఆ నందుల్ని ఆడియన్స్కి చూపించకుండా వెళ్ళిపోయాను ఆ రోజు. ఇవాళ చూపిద్దాం మీ హోమ్ టూర్లో అనుకుంటున్నాను, చూపిస్తారా? చూడండి సార్, వేటికి గాను ఎన్నెన్ని నందులు వచ్చాయి మీకు? సినిమాటోగ్రఫీ ఎన్ని వచ్చాయి? ఎడిటర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు 1990 నుంచి మొదలు పెట్టారు నంది అవార్డులు ఇవ్వటం టెలివిజన్కి కూడా. ఓకే. అయితే ఫస్ట్ ఇయర్ 1990లో నాకు రాలేదు, ఫస్ట్ ఇయర్. ఓకే. వెరీ ఫస్ట్ ఇయర్. సో 91 నుంచి నంది అవార్డ్స్ స్టార్ట్ నుంచి నాకు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అవార్డు వచ్చిందనమాట. అందులో నాకు ఫస్ట్ వచ్చిన నంది అవార్డు అంటే 91కి గాను కాన్ఫ్లిక్ట్ అని ఒక ఎపిసోడ్ చేశాము. ఓకే. క్రిస్మస్ సందర్భంగా శ్రీ పివి చలం గారు అని ఆయన డైరెక్ట్ చేశారు, నేను కెమెరామెన్ ఎడిటర్. సో దానికి బెస్ట్ ఎడిటర్గా వచ్చిందనమాట 91కి. ఆ తర్వాత 92లో నేను సొంతంగా సరోజినీ నాయుడు గారి పోయిటరీ మీద కవి కోకిల అని ఒక ఎపిసోడ్ చేశాను. ఓకే. దానికి విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చింది, విజువల్ ఎఫెక్ట్స్కి దానికి వచ్చింది. ఆ తర్వాత నాకు నిర్మల్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ నిర్మల్ పెయింటింగ్స్ మీద డాక్యుమెంటరీ చేశాను. దానికి ప్రొడ్యూసర్గా దానికి నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత నేను 94లో మా నాన్నగారి సబ్జెక్ట్ ఒకటి బ్యాంగ్ బ్యాంగ్ అని, ఈ చిన్న పిల్లలకి ఈ ఆట వస్తువుల్లాగా ఈ గన్స్ అవన్నీ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ మీద ఒక ఎపిసోడ్ చేశాను. దానికి దగ్గర 7-8 నంది అవార్డులు వచ్చినాయి. అందులో నాకు పిల్లల మీద అంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే గన్స్ అవన్నీ కొనివ్వకూడదు చేసాము. దాని మీద మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో మన ప్రదీప్ గారి కూతురు నిహారిక, ఇప్పుడు పెద్ద డాక్టర్ ఆవిడ అమ్మాయి, అందులో పాప చిన్న పిల్ల అనమాట. ఆ పిల్ల అమ్మాయి కూడా దాని బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కింద నంది అవార్డు వచ్చింది దాంట్లో. సో దానికి వచ్చింది. ఆ తర్వాత నేను సీరియల్స్ పరంగా వస్తే శివలీలకి డైరెక్టర్గా వచ్చింది, ఎడిటర్గా వచ్చింది. సో దానికి ఆ తర్వాత ఏది నిజమని నా సీరియల్ చేశాను, దానికి డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా బెస్ట్ సీరియల్ కింద వచ్చింది. అలాగే మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది నవల ఒకటి మౌనమేలనోయి, ఆయన నవల పేరు నీకు నాకు మధ్య. సో దానికి జీ తెలుగు కోసం చేశాను, దానికి కూడా బెస్ట్ టెలిఫిలిం నంది అవార్డు వచ్చింది దానికి. ఆ తర్వాత జీవన రాగాలని చెప్పి దూరదర్శన్ కోసం ఒకటి చేసాం. మొత్తం సాంగ్స్ మీదే ఒక సీరియల్ అనమాట, 70 సాంగ్స్ ఏదో ఉంటాయి. దానికి గాను ఒక నంది అవార్డు వచ్చింది ఆ రోజుల్లో. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చింది, శివలీలలో విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చింది. ఆ తర్వాత ఏమో మా గురువు గారితో కలిసి సృష్టి అనే సీరియల్కి మా గురువు గారు రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసి నేను డైరెక్ట్ చేశాను SCBCకి, దానికి డైరెక్టర్గా వచ్చింది. ఆ తర్వాత మా మిత్రులు బ్రిమ్ గారు రాశారనమాట అనగనగానే ఒక పుస్తకంలోని కథలు. అందులో బంగారు పంజరం అనే కథకి నేను దూరదర్శన్కి తీశాను. దానికి ఆ సంవత్సరానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, అది వచ్చింది.
అది కాకుండా మళ్ళీ మా గురువు గారితోనే కలిసి నేను గోదా కళ్యాణం అని ఈటీవీకి ఒక టెలిఫిలిం చేశాం. ఓకే. శరత్ బాబు గారు, రంగనాథ్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. దానికి మళ్ళీ బెస్ట్ టెలిఫిలిం కింద ఆ టెలిఫిలిం డైరెక్టర్గా నాకు అవార్డు వచ్చింది. ఓకే. సో ఇలా ఇంకేదో కొన్ని అంటే మ్యాక్సిమం మీరు చేసిన అన్ని వృత్తులకి కానీ అన్ని ప్రొఫెషన్స్కి కానీ అన్నిటికీ వచ్చిందమ్మా. అలాగే తల్లావర్జున సుందరం గారు, ఆయన వర్చస్విని ఒక టెలిఫిలిం ఒక సీరియల్ చేశారు, దానికి కూడా ఎడిటర్గా వచ్చింది. నాకు ఎడిటర్గా వచ్చింది, కెమెరామెన్గా వచ్చింది, విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చింది, ప్రొడ్యూసర్గా వచ్చింది, డైరెక్టర్గా వచ్చింది. ఓకే. అన్నిటికీ సో యాక్టింగ్ ఎక్కువ చేయలేదు కాబట్టి మేబీ యాక్టింగ్ ఆగి ఉంటుంది కదా, అది ఏదో జస్ట్ అలా ఆట విడుపు, అది ప్రొఫెషన్ కదా. ఎస్. సో మొత్తానికి అంటే మేబీ యాక్టింగ్లో కూడా మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఎక్కువ చేసి ఉంటే మేబీ వచ్చేదేమో, ఎందుకంటే మీకు ఆ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాము. సో ముందుకెళ్దాం. ముఖ్యంగా ఈ ఇంట్లో మీకు బాగా పీస్ఫుల్గా, అంటే ఇగో మా ఇల్లు ఒక పీస్ఫుల్గా ఉంటుంది, ఈ ప్లేస్లో కూర్చుంటే నాకు మరీ ఎక్కువగా పీస్ఫుల్గా ఉంటుంది అనే ప్లేస్ మీరు చూపించాలి ఇప్పుడు. అంటే ఇల్లు మా ఇల్లే, కానీ నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది నా ఎడిటింగ్ రూమ్లో. ఓకే. పొద్దున 4-4:30 లేచిన తర్వాత రూమ్లోకి వెళ్తే నేను ఎక్కువసేపు ఆ ఇంటి మొత్తం మీద ఎక్కువ టైం గడిపేది నా ఎడిటింగ్ రూమ్లో, నా సిస్టమ్ ముందు, అక్కడే అనమాట. అక్కడ కూర్చున్నానంటే అవర్స్ టుగెదర్, 18 hours, 16 hours, 19 hours, 20 hours అలా కూర్చొని చేస్తూనే ఉంటాను ఎడిటింగ్. మరి చూపిస్తారా? మరి అది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. మరి మీ సిస్టమ్ చూపించాలి, మీ ఎడిటింగ్ రూమ్ చూపించాలి మాకు. వెళ్దామా? పదండి. అంత పీస్ఫుల్గా ఉంటుందండి ఎడిటింగ్ రూమ్ సార్ది. సో మనం కూడా వెళ్ళి చూద్దాం రండి. మీ ఫేవరెట్ ప్లేస్, మీకు పీస్ఫుల్గా అనిపించే ప్లేస్కి మనం వచ్చాము. సో చూడడానికి ఈ సిస్టమ్ చాలా భారీగా ఉంది, మంచిగా ఉంది. దీంట్లో ఎన్ని వర్క్స్ చేసి ఉంటారు మీరు? అంటే లెక్కలేదు. అంటే నాకు చాలా పెద్ద తోబుట్టు అనండి, ఏమన్నానండి, ఇదే అనమాట. ఎక్కువసేపు ఇక్కడే నేను స్పెండ్ చేస్తాను అనమాట రోజులు. సో ఇది నా చాలా పెద్ద నేస్తం అనండి, తోబుట్టు అనండి, ఏమైనా కూడా ఇది నాకు ఇది ఆన్ అవుతుంటే ఒక ఇంట్రెస్టింగ్గా ఏమనిపిస్తుంది అంటే స్క్రీన్ ఏముందో చూడాలనిపిస్తుంది. ఏం పెట్టుకున్నారు చూడండి, ఇంక సస్పెన్స్ ఏముంటుంది. దాదాపు ఎన్ని చేసి ఉంటారు సార్? ఎన్ని వర్క్స్ చేసి ఉంటారు? ఈ సిస్టమ్ ఇది డావెన్సీ నా దగ్గర వచ్చి ఒక 10 సంవత్సరాల దాకా అవుతుంది. స్వామి వారు ఎంత చక్కగా ఉన్నా, నేను ఎక్స్పెక్ట్ చేశాను స్క్రీన్ మీద మేబీ ఇదే ఉండొచ్చేమో వెంకటేశ్వర స్వామి అని ఎక్స్పెక్ట్ చేశాను. అయింది, బాగుంది. ఇది ఇప్పుడు ఈ సిస్టమ్ తీసుకొని ఇది ఒక 10 years అవుతుంది. దానికి ముందు FCP, దానికి ముందు వెలాసిటీ అని, అలాగే సిస్టమ్స్ మారుతున్న కొద్దీ మారుతుంటాయి కదా. సో అలాగే అన్నమాట. అంటే జనరల్గా వర్క్ అనేది ప్యాషన్ ఉంటుంది ఎవరికైనా, బట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రావాలి. ప్యాషన్ ఉంటే సరిపోదు, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది చేయాలి అని చెప్పేసి? మీకు ఎంతకాలం పట్టింది వర్క్ పర్ఫెక్ట్ అవ్వడానికి? అంటే పర్ఫెక్ట్ ఇంకా అవ్వలేదు, నేను ఇంకా అవుతూనే ఉన్నది. పర్ఫెక్ట్ అప్పుడు అవ్వం, అంతేనంటారా? లాస్ట్ బ్రెత్ వరకు పర్ఫెక్ట్ అవుతూనే ఉండాలి, అలా నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే సముద్రం అంటారా, రోజుకోటి మారుతూ ఉంటుంది. సో దాన్ని నేర్చుకోవాలి, అలా ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి చేస్తున్నట్టు నేను బిగినింగ్ డేస్ నుంచే నేను ఇదే ప్రొఫెషన్ అనుకున్నాను. కాబట్టి మా నాన్నగారు ముందే నన్ను ఎడిటింగ్లో పెట్టారు. తర్వాత ఫోటోగ్రఫీకి వెళ్ళాను, ఫోటోగ్రఫీ కొద్ది రోజులు చేశాను, తర్వాత డైరెక్షన్ చేశాను, యాక్టింగ్ చేశాను. మళ్ళీ ఇది మాత్రం నాకు త్రూ అవుట్ ఉందన్నమాట, లైఫ్ లాంగ్ ఎడిటింగ్ అనే ప్రొఫెషన్ మాత్రం నాకు ఇప్పటిదాకా అదే తోడనమాట. ఓకే, దీన్ని మాత్రం విడిచిపెట్టారు. మీరు విడిచిపెట్టినా ఇది విడిచిపెట్టదు, మీ మైండ్లోంచి పోదు, అంతేనా? భగవంతుడు దయ అది నిజంగా. యా, సో సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ పర్సనల్స్ కొందరే షేర్ చేసుకుంటారు ఇలాంటివి, బట్ మీరు ఈ పర్సనల్ థింగ్ని మాతో షేర్ చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో హాల్లో ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది, అది మీరు చెప్తారా భువన గారు చెప్తారా? ఎవరు చెప్పినా బాస్ కాబట్టి ఆవిడ చేత చెప్పి. సో భువన గారితో చెప్పిద్దానండి. సో మీ ఫేవరెట్ ప్లేస్ చూపించారు, భువన గారి ఫేవరెట్ ప్లేస్ కూడా మేము చూడాలి కదా నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి అది చూద్దాం. సరే, భువన గారి ఫేవరెట్ ప్లేస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాల్లో ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది, అది కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడే సార్ ఫేవరెట్ ప్లేస్ సిస్టమ్ రూమ్ అని చెప్పి చూపించారు. సో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అనగానే సార్ ఏం చెప్పారు? కిచెన్ అని చెప్పేసి. అంతేగా, ఇంకేం చేస్తామండి. పొద్దున్న లేస్తే టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, సర్వీసులు ఇన్ని చేసినప్పటికీ, అన్ని చేసి అలసిపోయినా వాళ్ళు తిని బాగుంది అని అంటే అది మొత్తం పోతుంది కదా. అంటే ఇంకొకటి చెప్పనండి, నాకు మా అమ్మగారి ఇంట్లో మేము భోజనాలు చేసేటప్పుడు మా అన్నయ్య పర్టికులర్గా తింటున్నంతసేపు
ఇది బాగాలేదు, అది బాగాలేదు, అక్కడ ఉన్నవన్నీ వదిలేసి అక్కడ ఏది లేదో అది అడుగుతాడు, అప్పుడా లేవా అంటాడు. క్వైట్ రివర్స్ మా అత్తగారి ఇంట్లో. ఓకే. నేను ఎలా వండినా సరే అసలు కారం ఎక్కువైనా ఉప్పు తక్కువైనా కూడా ఏమనరు, తినేసేస్తారు, తర్వాత చెప్తారు ఇవాళ కొంచెం కారం ఎక్కువైంది అలా చెప్తారు అనమాట. సో అది కంటిన్యూ అయింది కాబట్టి నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. మా పిల్లలు కానీ మా వారు కానీ ఇప్పుడు వచ్చిన మా కోడలు కానీ ఎవ్వరు ఏమి దానికి లేదు. అన్ని తిన్న తర్వాతే దాంట్లో కొంచెం ఎక్కువైంది తక్కువైంది అలా చెప్పుకోవడం, కాబట్టి నా వంట నడుస్తుంది బాగానే. ఓకే సరే, మీ ఫేవరెట్ ప్లేస్ కిచెన్ చూసే ముందు నాకు బాగా మీ ఇంట్లో నచ్చింది ఇదన్నమాట, వెంకటేశ్వర స్వామి. ఎంత బాగుందో స్టాచ్యూ, నాకు బాగా నచ్చింది. సో ఇది ఎవరైనా గిఫ్ట్ చేశారా, మీరు తెచ్చి పెట్టుకున్నారా? అది ఆయనే చెప్పాలండి, మీరు గారే చెప్తారు, మీకు చక్కగా డీటెయిల్డ్గా చెప్తారు. అవునా? స్వామి గురించి, ఎందుకంటే ఆయన స్వామి కదా ఎక్కువ ఆయన స్వామి. ఓకే, ఒక అన్నమయ్య. ఓకే, మరి మీరు గారిని అడిగి తెలుసు, ఆయన్ని అడుగుదాం. సార్ రావాలి సార్ మీరు, ఎందుకంటే మీ ఇంట్లో మీది ఒక్కొక్క ప్లేస్ చూపించారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది, ఎందుకంటే నేను హాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేశాను కాబట్టి. సో వెంకటేశ్వర స్వామి గారి గురించి మీరు చెప్పాలి. ఎవరైనా గిఫ్ట్ చేశారా, మీరు తెచ్చారా? అది నాకు గిఫ్ట్ చేశారమ్మా. అది వావ్. అంటే నేను ఒక మా టీవీ కోసం ఒక సీరియల్ పైలట్ చేశాను నేను. ఓకే. ఆ ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ గారు అని, ఆయన నా వర్క్ ఆయనకి నచ్చి నా ఇది చూసి ఆయన లాస్ట్ డే రోజు తీసుకొచ్చి నాకు గిఫ్ట్ చేశారనమాట అది. ఓకే. సో అది నేను భద్రంగా ఇంట్లో పెట్టుకొని, స్వామి వచ్చారనుకొని ఆయన ద్వారా తెప్పించి ఇచ్చారేమో అనుకొని తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకొని నేను ఇలా పూజ చేసుకుంటున్నాను. సో మీకు ఇంత ఇష్టం కదా వెంకటేశ్వర స్వామి అనేది, అంటే ఎన్ని దేవుళ్ళు ఉన్నప్పటికీ మీకంటూ స్పెషల్గా వెంకటేశ్వర స్వామి అనేది అదొకటి సోల్మేట్ లాగా అయిపోయింది అనమాట మీకు. అంటే మీ మాటలలో మేము చూసింది, మేము విన్నది. సో మీరు పూజ గదిలో ఆయనకి ఎంత టైం స్పెండ్ చేస్తారు డైలీ? అది పూజ గదిలో స్పెండ్ చేయాలని లేదమ్మా, అంతేనా? మనసులో అది ఎంతసేపు ఇంత టైం పర్టికులర్గా ఇంత టైం చేయాలి అని అలా ఏం ఉండవు. అంటే రెగ్యులర్గా ఆయనకంటే ఒక టైం అలా ఉండదు. మనకు రోజు వర్క్ హెవీగా ఉంటుంది, లోడు ఆ రోజు చేయలేము. సో మనసులో అనుకోవటం అంతే తప్ప మనసులో 24 గంటలు తలుచుకుంటూనే ఉంటాం కాబట్టి అది ఆ కొలతలు ఏం లేవు. అంటే ఏంటంటే నాకు పెద్ద అదృష్టం ఏంటంటే జీవితంలో ఆయన సేవలు తిరుమలలో ఏదైతే పైన కొండ మీద చేస్తారో ఆ సేవలన్నీ ఆ పూజారులు ఆ వస్తువులతోనే కింద ఆయన గుడి ఒకటి ఆనంద నిలయం సెట్ వేసి అందులో చేయగలిగాను అనమాట నేను. సో అది అదృష్టం అందరికీ రాదు. అది మా గురువు గారు రాఘవేంద్ర గారు దయ వల్ల ఆ అదృష్టం నాకు కలిగింది. సో దాంతో నేను స్వామి గారికి ఆయన్ని చూసి నేను యాక్షన్ చెప్పడం అనేది నా నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అదొకటి, ఇంకదొకటి చాలా ఆయన నమ్ముకున్నందుకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్, సో ఎప్పుడు అలానే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా జీవితంలో నన్ను సన్మార్గంలో పెట్టి నన్ను నడిపించిన ఆయుధాలు అన్నమాట ఇవి. ఇవి నా పుస్తకాలు, ఇవి కూడా ఇది నా ఆస్తి అన్నమాట. సో ఈ పుస్తకాలే నన్ను, ఇంకా చాలా ఉన్నాయి లోపల ఉన్నాయి, ఇక్కడ రెగ్యులర్గా చదివే మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇవి నేను చదివే రెగ్యులర్ పుస్తకాలు. అవి సో చిన్నగా ఒక మంచి పూజా ప్లేస్ అనమాట, చక్కగా ఉంది మీరు గారి ఇంట్లో. ఇప్పుడు మనం హాల్లో చూసాము, అండ్ అలాగే మీరు గారి ఫేవరెట్ ప్లేస్ చూసాము, అండ్ పూజా ప్లేస్ చూసాము. నెక్స్ట్ భువన గారి ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిపోదాం రండి. సో మేడం, అంటే మీ చిన్న అబ్బాయి ఇక్కడ లేరు కాబట్టి, చెన్నైలో ఉన్నారు కాబట్టి వెళ్దామంటే ఇప్పుడు వెళ్దాం, చెప్పండి. వెళ్ళిపోదాం, అబ్బాయిని తీసుకుందాం, వెళ్ళిపోదాం. చెన్నై వెళ్దాం, మీ మనవడి కోసమైనా వెళ్ళాలి. భలే రిసీవ్ చేసుకుంటాడు మిమ్మల్ని. అవునా? ఓకే. సో ఇక్కడ లేరు కాబట్టి ఫోటోలో ఉన్నారు. మీ కోడల్ని కూడా మేము ఎప్పుడు చూడలేదు, మీ చిన్న అబ్బాయిని చూడలేదు కాబట్టి చూపించాను. ఇది మేము ఇద్దరం, అది తెలిసిందే. మా పెద్ద అబ్బాయి ఇక్కడ ఉన్నాడు భూషణ్, అవును. మా చిన్న అబ్బాయి, మా కోడలు, మా మనవడు. క్యూట్ క్యూట్ మనవడు, ఎంత క్యూట్ ఉన్నాడో. పెద్దనాన్న పెట్టు, వాళ్ళిద్దరు ఒక సెట్. అవునా? పెద్దనాన్న వాళ్ళిద్దరు ఒక సెట్. ఓహో, ఎంత ముద్దుగా ఉన్నాడు. దిష్టి తీసేసుకోండి మేము వెళ్ళాక. ఇప్పుడు 7 years ఆయనకి. ఎంత బాగా చూస్తున్నాడు ఫోటోకి వెళ్ళి. బాగుంది,
క్యూట్ ఫ్యామిలీ అన్నమాట. మంచిగా ఎక్స్పాండ్ అవ్వాలి ఫ్యామిలీ అని చెప్పి కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. మీరు గారు చాలా అన్యోన్యంగా ఉంటారు. నేను సార్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అంటే ఓకే. ఒక ఇన్స్పైరింగ్ కపుల్ అండి మీరు అని చెప్పేసి. సో ఇంత ఇన్స్పైరింగ్గా ఉంటున్నారు అని అంటే ఎంతవరకు మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది. నేనే మెయింటైన్ చేసేది. హోమ్ మినిస్టరా? హోమ్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నేనే తీసుకుంటాను, అన్ని క్రెడిట్స్ కూడా నేనే తీసుకుంటాను. అదనా? ఎందుకంటే జనరల్గా జెంట్స్కి ఎలా ఉంటుందంటే కాస్త వాళ్ళ వర్క్ ప్రెషర్స్ వల్ల దేని వల్లనో వాళ్ళకి అంత ఆలోచించడం కానీ ఓపిక కానీ పేషెన్స్ కానీ ఉండదు. మనకు ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ. అందుకే మనల్ని భూమాతతో పోల్చారు కాబట్టి మనంత పేషెన్స్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. దెబ్బలాడద్దని అనట్లా, దెబ్బలాడండి, ఆర్గ్యూ చేసుకోండి, మాట్లాడుకోండి. బట్ ఒకటే సూత్రం, ఆయన అరిచినప్పుడు మీరు గమ్మున ఉండండి, మీరు అరిచినప్పుడు ఆయన గమ్మున ఉండమని చెప్పండి. ఉండనప్పుడు ఏం చేద్దాం? ఉండనప్పుడు కామ్ అయిపోండి. ఇంకా ఆయన గమ్మున ఉండరు అన్నప్పుడు మీరు కామ్ అయిపోండి. మీరు అరవద్దు, మీరు అరవద్దు. తప్పు ఎవరిదైనా సరే ఒకేసారి ఇద్దరు అరిస్తే మటుకు అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఒకళ్ళు ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోయారంటే అది గొడవ పెద్దది అవ్వదు. గొడవని ఎప్పుడు ఫినిష్ చేయడానికి చూడాలి కానీ లాగకూడదు. దానికి నేను మా ఇంట్లో నేను 100% ఎవరు ఇచ్చిన ఒపీనియన్ నా క్రెడిట్ నేనే ఇచ్చుకుంటా, నా సర్టిఫికేట్స్ నేనే తీసుకుంటాను. కానీ ఇది అందరికీ ఫ్యాక్ట్, కానీ అందరికీ మంచి సూత్రం అమ్మా, ఇది చాలా మంచి సూత్రం. ఆడవాళ్ళు ఓపిక చేసుకొని పేషెన్స్గా ఉండి సమర్థించుకోగలిగి సర్దుకోగలిగి. ఫస్ట్ పాయింట్ అడ్జస్ట్మెంట్ అనేది ఏంటో చాలా చీపు సబ్జెక్ట్ లాగా చూస్తారు కానీ చాలా మంచి అది మంచి కాన్సెప్ట్. ఎక్కడైనా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారండి, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ బాస్ ఏదో తిడతారు, నోరు మూసుకొని వస్తారు కదండి. అంతే కదా మరి ఇంట్లో ఎందుకు ఉండరు? ఇంట్లో కూడా ఉండాలి కదా, ఆడవాళ్ళు అవని మగవాళ్ళు అవును, ఇంట్లో కూడా ఉండాలి. మళ్ళీ ఇది ఒకటి అంటూ ఉంటారు కదా, అంటే ఆఫీస్లోనూ పడి ఇక్కడ పడి ఏంటిది అని చెప్పేసి చిరాకు పడిపోతుంటారు. ఆఫీస్లో పడినప్పుడు ఇంట్లో ఎందుకు ఇక్కడైతే పడి ఉంటారు కాబట్టి పడకుండా రివర్స్ అవుతారు. అలా కాదు కదా. అవును, అంటే నేను అనేది మగవాళ్ళు అరుస్తున్నారు, ఆడవాళ్ళు పడి ఉండాలి, ఆడవాళ్ళు అలా కాదు. ఇద్దరు భర్త అరుస్తుంది, మ్యూచువల్ అండర్స్టాండ్. ఎవరు అరిచినా కూడా ఇద్దరు అండర్స్టాండ్ చేసుకోవాలి, సందర్భాన్ని బట్టి ఉండాలి. ఇంకా అంతకు మించి కూడా సర్దుకున్నా కూడా తెగించకంటే దాన్ని ఏమంటారు, సమస్యలు పరిష్కారం అవ్వకుండా ఉన్నంత ఘోరమైన ఉన్నప్పుడు అప్పుడు ఎదిరించాలి, అది తప్పదు. అవి సపరేట్. చిన్న చిల్లర వాటికి కూడా ఒక మంచి లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. ఏదైనా అర్థం చేసుకోవాలి. ఏదన్నా మిస్కమ్యూనికేషన్, చాలా వరకు మిస్కమ్యూనికేషన్స్ అవుతుంది. ఇవాళ వీడియోలో ఒక మంచి మాట అనమాట తెలుసుకోవచ్చు నిజంగానే. అంటే తెలుసుకునే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది, అయినా తెలుసుకోలేకపోతే అది మనం ఏం తెలిసి కూడా కొంతమంది ఇగోలకు వెళ్ళకూడదు. అవును, ఇగోలు అనేది చాలా చాలా లైఫ్ని డిస్టర్బ్ చేసేస్తాయి. ఇగోలకు వెళ్ళకూడదు. యా, నైస్, మంచి మాట విన్నాం కదా. సో ఎవరికైనా ఆడవాళ్ళకి ఫేవరెట్ ప్లేస్ కిచెన్. సో కిచెన్ విషయానికి వచ్చాం కాబట్టి కిచెన్లో ఏముంటాయి, జనరల్గా స్టవ్ ఉంటుంది, అన్నీ ఇంకా ఎవరింట్లో ఉండేవన్నీ ఉంటాయి. బట్ నేను స్పెషల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ డైట్ చేయాలన్నా కానీ కిచెన్ నుండే రావాలి. సో మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్, ఈవినింగ్ అండ్ నైట్ రొటీన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము టోటల్గా వెజిటేరియన్స్, ప్యూర్ అబ్సల్యూట్ వెజిటేరియన్స్ అనమాట. ఓకే, మా పెద్ద అబ్బాయిని వదిలేండి, ఇంకా నేను మా ఈయన, ఇంకా మా చిన్న అబ్బాయి కోడలు అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు స్లోగా వెజిటేరియన్స్ గా మారుతున్నారు, ప్రాసెస్ లో ఉన్నారు. మేమైతే మారిపోయాం. ఇప్పుడు మాకు నైట్ కి చూడండి పుల్కాలు, ఓకే, బీన్స్ కర్రీ బాగుంది, బీన్స్ కర్రీ అండ్ పుల్కాలు. ఇది నైట్కి. ఓకే, మధ్యాహ్నం పూట రైస్. నాకు రైస్ లేకపోతే నిద్ర రాదు. మనం సౌత్ కదండి, అలవాటైపోయింది. నైట్ అయితే అసలు తినలేదు, రైస్ తినము. పుల్కాలు తినేసి ఏమన్నా ఫ్రూట్స్ తినేస్తాము. మధ్యాహ్నం మటుకు కంపల్సరీ రైస్, ఏదన్నా ఒక కూరగాయ, పప్పు, చారు, పులుసు, లేదా ఏదైనా వేపుడు, బెండకాయ వేపుడు, చిక్కుడుకాయ కూర, ఏదైనా ఎనీ వెజిటబుల్ ఒకటే, మళ్ళీ 4-5 కూడా కాదు, 2 కూడా కాదు, ఒకటే. వండితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీలు. మా ఇడ్లీలు అంతా చిన్నవి. మా ఇడ్లీలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మద్రాస్ ఇడ్లీయా? కాదు, మామూలే. చూడండి
బాగుంది చిన్నగా. ఇంతే ఈ సైజే. ఆ, ఇవి రెండు ఆ 2 ప్లేట్లు ఈమెకి సామాన్లతోనే అమ్మకోటి, ఇల్లు ఉడ్చే వాళ్ళకి వాళ్ళకి ఓకే. అంతే ఎంతవరకు. ఇది మా బ్రేక్ఫాస్ట్. సాటర్డే సండే మటుకు ఏదన్నా పూరియో గీరియో అలాంటివి చేసుకుంటాం. మరి ఈ 11ంటికి కంపల్సరీగా వెజిటబుల్ జ్యూస్ తాగుతాం. క్యారెట్, ఈ బీట్రూట్, కాఫీ టీలకి రీప్లేస్. కాఫీ టీలు కూడా ఉన్నాయి. ఓకే. అమ్మో, మళ్ళీ అవి ఫీల్ అయిపోతాయి. ఓకే. పొద్దున బ్రష్ చేయగానే కాఫీ తాగేస్తాము. ఓకే, అదొక రిలాక్స్. కానీ ముందులాగా లేదు. ముందులాగా 4-5 సార్లు కాఫీలు, సాయంత్రం 2-3 సార్లు టీలు, వచ్చినప్పుడు ఎవరెవరో వచ్చారని వాళ్ళ సాకుతో మళ్ళీ టీలు అవన్నీ అలా కాకుండా మినిమం మెయింటైన్ చేస్తున్నారు. మార్నింగ్ ఈవినింగ్ తాగుతాం. 11ంటికి కంపల్సరీ వెజిటబుల్ జ్యూస్. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ టైంలో? ఈవినింగ్ స్నాక్స్ టైంలో జనరల్గా ఏముండదు. పొద్దున్న ఏదైనా మిగిలిపోయిందంటే అది తినేస్తాము, లేదంటే లైట్గా బ్రెడ్ తింటాము, ఏదైనా అంతగా లేదంటే జాంకాయలు. ఓకే. జాంకాయలు కట్ చేసుకొని జాంకాయలు తినేస్తాం. మరి ఈ కిచెన్ లో ఎప్పుడు మీరే టైం స్పెండ్ చేస్తుంటారు కదా? మీకోసం మీరు గారు కానీ భూషణ్ గారు కానీ మీ ఇంకో అబ్బాయి కానీ టైం స్పెండ్ చేశారంటే మీకోసం వండి కిచెన్లోనా? ఏమీ లే, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, వెళ్ళి పడుకుంటే వచ్చి కాఫీలు పెట్టుకుంటారు అంతే. అంతేనా? మీకోసం ఏది ఇష్టంగా చేసి పెట్టలేదు? ఏమీ లేదు. అవునా? మా పెద్ద అబ్బాయి కూడా కాఫీ పెట్టిస్తాడు. ఇప్పుడు పెట్టిస్తున్నాడు. ఇంతకుముందు పెట్టేవాడు కానీ ఇప్పుడు కాఫీ పెట్టిస్తున్నాడు. ఓకే. కానీ కోవిడ్ టైంలో చాలా చేశాడు మా పెద్ద అబ్బాయి. అవునా? చాలా అంటే చాలా లిటరల్ గా. అప్పుడు పని వాళ్ళు కూడా ఇంట్లోకి రాదు. అవును, మనమే చేసుకోవాలి. ఆల్మోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అయినట్టే. మమ్మల్ని ఆ బెడ్రూమ్ లో పెట్టేశారు. ఓకే. జైలే. ఇంకా మమ్మల్ని అసలు డైనింగ్ ఏరియాకి కూడా రానివ్వలేదు. నాకు తెలుసు, అప్పుడు మనం ఇంటర్వ్యూ చేసాము ఛానల్లో. ఆ తర్వాత కోవిడ్ వచ్చిందని చెప్పేసి నాకు చెప్పారు భూషణ్ గారు. చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. క్వారంటైన్ మొత్తం తనే కుక్కర్ తను అసలు కిచెన్ లో తనకి ఏమీ తెలియదు. పాలు పెట్టుకోవడం, కాఫీ కలపడం తెప్పించి ఇంకా మిగతా ఏమి రాదు. మా చిన్న అబ్బాయి కన్నా వచ్చు కాస్త. ఓకే. పెద్ద అబ్బాయి అలాంటి తను కుక్కర్ పెట్టి అన్నం వండి, ఇంకా కూర అంటే ఏదో ఒకటి తెలిసినంత వరకు ఏదో వండేవాడు. కింద వాచ్మెన్ వైఫే పైకి వచ్చేది కాబట్టి తను ఏదో కొంచెం కట్ చేసి ఇచ్చేది. అది కొంచెం కూర వండేసి అదే అనమాట. అదే తిన్నాము. అంత అసలు కంటికి రెప్పలాగా చూసుకున్నాడు అంటే అదే, లిటరల్ గా అదే. ఓకే, నైస్. ఇప్పుడు ఫేవరెట్ ప్లేస్ చూసాం కదా, పీస్ఫుల్ అనిపించే ప్లేస్ ఏంటి ఇంట్లో? ఇంకేముంది, ఇదే స్లీప్ అంటే బెడ్రూమ్. అదే. అంతేగా అలసిపోతాం కదా, మరి అలసిపోతాం, వెళ్ళగానే కాస్త రిలాక్స్ అయిపోవాలి అంతే. పడుకోవడమే కదా, అదే కొంచెం రిలాక్సేషన్. ఈయనైతే పొద్దున్నే 4 o'clock లేచి ఇక్కడ హాల్లో కూర్చుంటారు. ఇంకా ఇందాక ఆయన అన్నారు కదా పూజ అని. పూజకి ఏం పెద్ద టైం స్పెండ్ చేసేది ఉండదు, కానీ మార్నింగ్ ఆయన కూర్చుంటారు చాలాసేపు. మెడిటేషన్ పోస్ట్లోనే ఉంటారు, మెడిటేట్ చేస్తారు. నాకు టైం దొరికితే ఇదే మెడిటేషన్. బట్ ఇప్పటికీ ఇంత యాక్టివ్గా ఉన్నారు అని అంటే అర్థం ఏంటంటే మీ ఫుడ్ డైట్ అలా ఉంది కాబట్టి చక్కగా ఇంత యాక్టివ్గా ఉన్నారు. 100% డైట్. మేము అవుట్ సైడ్ ఫుడ్ 99% అవాయిడ్ చేస్తాము. ఇంకా సమ్ టైమ్స్ కుదరదు. ఇలా బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరి అయినప్పుడు ఇంకా అసలు ఏది ఇంకేం కుదరలేదు అన్నప్పుడు అప్పుడు అవుట్ సైడ్ ఫుడ్. కానీ ఎప్పుడైనా ఫ్రీ టైంలో అలా వెకేషన్కి వెళ్దాం అన్న ప్లాన్ ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటా ఉంటే ఇప్పుడు మా మనవడు వచ్చిన తర్వాతనే ఆ ప్లాన్స్, ఇంతకు ముందు లేవు. అవునా? అసలు మా మనవడు వచ్చిన తర్వాత ఇంకా ఆయన కోసం మనవడి దగ్గరికి వెళ్ళడమే ఒక మంచి వెకేషన్. బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. వాళ్ళు ఇక్కడికి రావడం కానీ అదే వెకేషన్. ఒక టైం స్పెండ్ చేయడం అనేది కదా వెకేషన్ ప్లాన్ చేసుకుంటాం. అది ఒక రొటీన్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ఆ టైంలోనే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఒక హోమ్లీ ఫీల్ వస్తూ ఉంటుంది మిమ్మల్ని చూసినప్పుడు. అంటే ఒక హోమ్లీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది మాకు ఎందుకు వస్తుందంటే మీరు అంత బాగా రిసీవ్ చేసుకుంటారు, అంత బాగా చేస్తారు కాబట్టి. సో అడగగానే మీ హోమ్ టూర్ చూపించినందుకు, కిచెన్, సార్ ఫేవరెట్ ప్లేస్, హాల్, ఇవన్నీ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కలుస్తూనే ఉన్నాము. ఇంటర్వ్యూ పేరు కాకపోయినా జనరల్గా కూడా కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా భువన గారి అండ్ మీర్ గారి ఫేవరెట్ హోమ్ టూర్. మళ్ళీ మంచి హోమ్ టూర్స్తో మళ్ళీ కలుస్తాను. వాటికి వాచింగ్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.